హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేలుకున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు ఇతర దేశాల నుంచి వీక్షిస్తున్నారేమో, మరో సమయంలో దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా వింటున్నారేమో. ఎప్పుడు విన్నా యేసయ్య మాటలు ఒకేలాగా ఉంటాయి కనుక నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, ఆకాశము భూమి గతించినప్పటికీ నా మాట నిరంతరము నిలుచునన్న మాట, ఆయన మాటలు జీవపు ఊటలు కనుక ఎప్పటికప్పుడు దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. మన దాహాన్ని తీర్చగలిగింది దేవుని వాక్యం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీ వాక్యం లేకపోతే మేము మా జీవితంలో నీ సాక్షులుగా బ్రతకలేమయ్యా. నీ ఆదరణ, నీ హెచ్చరిక, నీ కాపుదల, నీ కడుగుదల మాకు ఏ నాటికి ఆనాడు అవసరం. వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధి చేసి ఎదుట యథార్థవంతులుగా నిలబడుటకు కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. రోజు వాక్యం చదువుతున్నారా అండి? వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. అవును, మీరు ఎప్పుడైనా ఇంతవరకు మీ సాక్ష్యాన్ని చెప్పారా? చర్చెస్లో చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. అప్పుడప్పుడు నేను వింటుంటాను. మా చర్చలో కూడా చెప్పిస్తుంటాం, కంట్రోల్ చేస్తానికి ప్రయత్నిస్తుంటాం. సాక్ష్యం అని మొదలుపెట్టి చాలామంది ప్రభువును మహిమపరచడానికి బదులు వారి గొప్పతనాన్ని చెప్పుకుంటుంటారు. వారు ఎంత గొప్ప గొప్ప పాపాలు చేశారు. గొప్ప పాపాలు ఉండవండి. చేసిన పాపాన్ని గొప్పగా చెప్పుకోవడం సాక్ష్యం కాదు. అది ఎంత అసహ్యమైందో, ఎంత రోతయిందో, ఎంత బాధకరమైందో గ్రహించిన వాడు విరిగిన హృదయంతో సాక్ష్యం ఇస్తాడు. కానీ నేను భయంకరమైన తాగుబోతుని, నేను భయంకరమైన దొంగని, భయంకరమైన వ్యభిచారిని, భయంకరమైన పాపిని అని ఏదేదో చెప్పుకుంటూ చివరికి వచ్చేటప్పటికీ రక్షణ సాక్ష్యాన్ని ముగించరు. సాక్ష్యం అనేది 3 భాగాలుగా ఉండాలి. ఒకటి నీ గతం చెప్పాలి, కానీ నువ్వు నీట్ వివరించాల్సిన అవసరం లేదు. దాన్ని 3 ముక్కల్లో చెప్పేశాడు సౌలు వంటి వాడు. హానికరుడను, హింసకుడను, దూషకుడను, హింసకుడను, హానికరుడు. అందులోనే ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఎలా ప్రభు తనను దర్శించాడు, ఎలా మనం రక్షించబడ్డాము అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఘట్టం ఉంటుంది మన జీవితంలో. అంత ఘోర స్థితి నుంచి ఇంత మార్పు పొందినటువంటి ఆ ముఖాముఖిగా దేవుడు మనతో డీల్ చేసిన, మనలో తన కార్యాన్ని జరిగించిన అనుభవం ఉంటుంది. రక్షణ దినం ఉంటుంది, ఆ రక్షణ సాక్ష్యం ఉంటుంది, రక్షణ అనుభవం ఉంటుంది, ఆ పశ్చాత్తాపం ఉంటుంది, ఆ వాగ్దానాలు ఉంటాయి. అది వివరించారు కొంతమంది ఉండవేమో కూడా. ఆ టర్నింగ్ పాయింట్ ఎలా జరిగింది అనేది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో నీవు ఎంత నీచుడవో, దేవుడు ఎంత ఘనుడో, నీవెంత పాపివో, ప్రభు ఎంత కృప కలిగిన వాడు అన్నది ఆ రక్షణ అనుభవంలో నువ్వు గుర్తిస్తావు కాబట్టి అది సాక్ష్యం ఇవ్వాలి. అండ్ థర్డ్ పాయింట్ అక్కడితో ఆపేస్తారు కొంతమంది. ఆ తరువాత నీ జీవితంలో జరిగిన మార్పు ఏంటి? ఓకే, గతంలో నువ్వు అలా జీవించావు, బట్ ఇప్పుడు ఎలా జీవిస్తున్నామని చెప్పాలి కదా. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, పరిశుద్ధుడిగా జీవిస్తున్నాను, ప్రార్థనతో జీవిస్తున్నాను, ప్రేమ కలిగిన వాడిగా జీవిస్తున్నాను, ప్రభులాగా ఉండాలని ఆశపడుతున్నాను సాక్ష్యంతో కన్క్లూడ్ చేయాలి కదండి. కానీ కొంతమంది ఎప్పుడు చూసినా ఏం చెప్పమన్నా కూడా వారి గొప్పలన్నీ చెప్పుకుంటుంటారు. అటువంటి వాళ్ళతో ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథం 9:23లో, యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా, జ్ఞాని నేను ఎంత జ్ఞానినో అని నీ గర్వాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవటం కాదు,
నీ బలాన్ని గురించి, శౌర్యుడు అంటే నీ పౌరుషాన్ని గురించి, నువ్వు సాధించిన కార్యాల గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. నీ ఐశ్వర్యము, నీ ధనము గురించి, నీకు ఉన్న అధికారమును, వస్తు వాహనాల గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. అవును, ప్రభు ఆశీర్వదించినప్పుడు ఇవన్నీ మనకి ఇస్తాడు ఆయన. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కానీ ఆయన ఇచ్చింది ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం. అది ముఖ్యం. నువ్వు ఇలాగ దీవించబడింది ఆయన ఇచ్చిన రక్షణ వలన. ఆయనకే సమస్తమైన ఘనత, మహిమ చెల్లించాలి. నువ్వు బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేసావు, నువ్వు బాగున్నానని అతిశయిస్తే ఎలా? నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, దేవుడు దీవించాడు, నేను ఐశ్వర్యవంతుడు చేశాడు, నీ ఐశ్వర్యాన్ని బట్టి ఆనందిస్తే ఎలా? ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చిన ప్రభువుని బట్టి, ఆ బలాన్ని ఇచ్చిన ప్రభువుని బట్టి, ఆ స్వస్థతనిచ్చిన ప్రభువుని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన్ని మహిమపరచాలి. ఉన్నాయా మీ జీవితాలు అటువంటివి? నేనేమై ఉన్నాను, అది కేవలము దేవుని కృప వలనే అని మాట మీరు చెప్పగలరా? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? మనలో అతిశయించడానికి, గర్వపడటానికి ఏముందండి? ఏముంది చెప్పండి? నీకు ఎంత జ్ఞానమున్నా ఒక్క నరం నీ బ్రెయిన్లో డిస్కనెక్ట్ అయితే, ఒక్క బ్లడ్ ఫ్లో ఆగిపోతే, ఒక్క స్ట్రోక్ వస్తే ఏమైపోతున్నాడు ఆ జ్ఞాని? మీకు తెలిసిన ఎంతోమంది ఓవర్గా వాళ్ళు బ్రెయిన్ ఉపయోగించి ఏదో ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు అని తల్లిదండ్రులు ఎంతో ఆశించినప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సంథింగ్ హ్యాపెన్, వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు స్ట్రోక్ తోటి బాధపడుతున్నారు, లేక మతిస్థిమితం లేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు, ప్రభువుని బట్టి అతిశయించాలి. నీ బలం ఎంతసేపు ఉంటుంది? నీ కండలు ఎంతసేపు ఉంటాయి? నీ బలం ఎంత అండి? ఎంత బలమైన వాడైనా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత పెద్ద బుర్ర కలిగిన వాడైనా, ఎన్నెన్నో డిగ్రీలు చేసిన వాడైనా, అన్ని తంత్రాలు తెలిసిన వాడైనా, ఆ తలకాయ ఒక రబ్బర్ టైర్ కింద పడిందంటే, అంతే కదండి, లారీ కింద పడితే, బస్సు కింద పడితే, ఒక రబ్బర్ టైర్ కింద పడితే పగిలిపోతుంది. ఎందుకు పనికిరాదుగా? అది చదువుకున్నదైనా, చదువు లేదైనా, ధనవంతుడైనా, అది ఎవడైనా కూడా నీ దళాన్ని బట్టో, నీ బలాన్ని బట్టో ఐశ్వర్యం ఎంతసేపు అంటే అది వచ్చుద్ది పోతుంది. చూడండి, కోటీశ్వరులు కూటికి లేక అడుక్కు తినే వాళ్ళుగా తయారవుతున్నారు ఈ రోజుల్లో. కోట్లకు పడగలెత్తిన వారు ఇవాళ అప్పులలో పడి మూలుగుతున్నారు. నీ ధనమును బట్టి కాదు, నీ బలమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, దేనిని బట్టి అతిశయించాలి? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా 24వ వచనం, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టయే బట్టియే అతిశయించవలను. నీకు ఏముంది? నీ గొప్పతనం ఏంటంటే, నాకు యేసయ్య ఉన్నాడు అన్నదేనండి మన గొప్పతనం. ఏంటయ్యా నువ్వు సాధించింది అంటే, నేను రక్షించబడ్డాను, పాపం నుంచి విడిపించబడిన ప్రభు ఇచ్చిన రక్షణ పొందానన్నదేనండి మనకు సాక్ష్యం. ఏంటయ్యా నీ ఆరోగ్యానికి మూలం అంటే, నన్ను బలపరిచిన ప్రభుదే, ఆయన నాకు నా యవ్వనాన్ని నూతనపరుస్తున్నాడు అన్నదే మన సాక్ష్యం. ఏందయ్యా నీకు ఇంత డబ్బు వచ్చిందంటే, నా తెలివితేటలు కాదు, నా జ్ఞానం కాదు, నా వ్యాపారం కాదు, నన్ను ఆశీర్వదించిన ప్రభు వల్లే నేను ఎలా ఉన్నాను అని చెప్పి, నన్ను రక్షించిన ప్రభువును బట్టే నేనేమై ఉన్నానో అది అని తెలుసుకోవడం. నేను ఏ గొప్ప ఏంటంటే, నేను రక్షించబడ్డాను, క్రీస్తుని తెలుసుకున్నాను, ఆయన ప్రేమను తెలుసుకున్నాను, ఆయన శక్తిని తెలుసుకున్నాను, ఆయన రాజ్యం ఉంది పరలోకమని గుర్తిస్తున్నాను అన్నదానిలోనే మన గొప్పతనం, మన అతిశయం. కానీ నేను 3 మేడలు కట్టాను, 2 డబ్బులు ఎంఏ చేశాను, లేక నేను ఏదేదో చేస్తున్నాను అనేది కాదండి. ఇహ సంబంధమైన వాటి యందు అతిశయించొద్దు. ఎవడైనా అతిశయించాలంటే నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు యేసు క్రీస్తు నాకు దొరికాడన్న తృప్తి మనకుండా, ప్రభువు నన్ను తను స్వీకరించాడు అన్న ఆదరణ మనకుండా. నీకు ఎన్నున్నా సున్నే కానీ యేసయ్య ఉంటే లేమీ లేదు.
అతిశయించేవాడు ప్రభువును తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడై ఉన్నాను. నన్ను గురించి గొప్పగా చెప్పుకునేవాడిని, నా గురించే సాక్షిగా బ్రతికే వాటి గురించి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు ప్రభు. నిన్ను గురించే నువ్వు చెప్పుకుంటున్నంతసేపు నీవు కిందకి దిగజారిపోతున్నావు. నిన్ను సృష్టించిన, నిన్ను హెచ్చించిన, నిన్ను దీవించిన ప్రభువును కూడా బాధపరుస్తున్నావు. కేవలం ఆయన కృప వల్లనే మనం దీవించబడుతున్నాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు 3 పూట్ల ఆహారం ఉందంటే, మనకి ఈరోజు వస్త్రాలు ఉన్నాయంటే, ఓ చిన్న గూడు ఉందంటే, ఓ చిన్న వాహనం ఉందంటే, ఓ చిన్న ఉద్యోగం ఉందంటే, ఓ చక్కటి కుటుంబం ఉందంటే, ఇవన్నీ ఆయన ఇచ్చిన వరాలేనండి. ఆయన మేలైనవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినవే. మనకి కీడులు, జబ్బులు, రోగాలు, అప్పులు, కష్టాలు ఇవన్నీ మనం తెచ్చుకునేవి. ఈ మధ్య మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది రుణబాధల గురించి చెప్తున్నారు. లక్షలలో అప్పులు చేసిన పేదలు ఉన్నారండి. వాళ్ళ ఆదాయం వేలలో కూడా లేదు. మరి లక్షల అప్పులు ఎలా తీరుస్తారు? ఎవడు చేశాడు అప్పు అని అడుగుతాను నేను సాధారణంగా. బుద్ధిహీనత వల్ల నేనే చేశానండి అని ఒప్పుకుంటున్నారు. తప్పకుండా అటు వారికి ప్రభు సాయం చేస్తాడు. ఈ రోజున అప్పులు చేసేది మనమే, కష్టాలు తెచ్చుకునేది మనమే, రోగాలు తెచ్చుకునేది మన అజ్ఞానమే. మనం దేవునికి అవిధేయులైన వాళ్ళని. శాపం అంటే శపిస్తలేదు దేవుడు, శాపగ్రస్తులు అయిపోతున్నాం. కారణం దేవుని మాటను తప్పి మన ఇష్టం చేసుకుంటున్నాం. ఆ కష్టాల్లో పడి మళ్ళీ దేవుడు నన్ను ఇలా చేసేవి ఏంటంటున్నాం. దేవుడు నీకు మేలైనవన్నీ ఆయన చేసినవి. నీ జీవితంలో మేలులే లేవంటే, మీరేంటో ఐశ్వర్యం అంటున్నారు, బలం అంటున్నారు, జ్ఞానం అంటున్నారు. నాకు జ్ఞానం లేదు, అందరూ నన్ను పిచ్చోడు అంటారు. నాకు బలం లేదు, నాకు ఎప్పుడూ రోగాలే, నాకు ఐశ్వర్యం లేదు, ఎప్పుడూ అప్పులే అన్నారంటే అవి దేవుని వల్ల నీకు కలిగినవి కావు. అని మన అవిధేయతల వలన, మన అవిశ్వాసం వలన, మనం దేవుడిని అడగనందు వలన, మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నందు వలన మనం సంపాదించుకున్నవే. ఒకవేళ నీకు అవి ఉన్నాయంటే ఖచ్చితంగా అవి దేవుడిచ్చినవే. ఎవరి మూలంగా ఇచ్చినా, ఏ రీతిగా ఇచ్చినా అది మర్చిపోవద్దు. మా కంపెనీ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు, లేక మా తాతలు ఇచ్చాడు, లేకపోతే ఎవరో నాకు సహాయం చేశారు అనేది కాదు. ఎవరి మూలముగానైనా యేసయ్య మనకు సహాయం చేయగలడు కనుక మన నమ్మకత్వాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మనం ఆయనను మాట వినడాన్ని బట్టి మనల్ని ఆయన సమృద్ధిగా దీవిస్తాడని, సంపూర్ణంగా ఆశీర్దిస్తాడని వాక్యం సెలవిస్తుంది. అన్నీ పొందిన తర్వాత దేవుడిచ్చిన సకల ఐశ్వర్యాలు సంపాదించుకొని, జ్ఞానం సంపాదించుకొని, చక్కగా దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోవటం అనేది, నీ ధనమును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడం అనేది బహుభయంకరమైందండి. నేనేమై అన్నాను, అది కేవలం ఆయన కృప వల్లే అన్న మాట నేర్చుకుందాం. మన మేలైనవన్నీ ప్రభు దగ్గర నుంచి వచ్చినవి, మన కీడులన్నీ మనం సంపాదించుకున్నవి. మన కీడును మేలుగా మార్చగలిగిన ప్రభు దగ్గర మన స్థితిని ఒప్పుకుంటే, ఆయన్ని మహింపపరిస్తే, ఆయన యందు అతిశయిస్తే ఆయన ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, అనేక సార్లు ఆయన మా కొరతల్లో, కొదువుల్లో, మా బలహీనతల్లో పడి దేవుడే మమ్మల్ని ఇలా బాధ పెట్టారని మేము నీపైన సరగటం నేర్చుకున్నామయ్యా. మమ్మల్ని క్షమించు. అదే సమయంలో మేము దీవించబడినప్పుడు, ఆశీర్దించబడినప్పుడు, హెచ్చించబడినప్పుడు దేవుని వల్లే అనేది మర్చి నా బలము, నా సామర్థ్యము, నా శక్తిని గర్విస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించు. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి కాక నా ప్రభువు నా రక్షకుడిగా ఉన్నాడు, నా కాపరిగా ఉన్నాడు, నా దేవుడిగా ఉన్నాడు, ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేసుకున్నాడు, నా పేరును ఆయన జీవగ్రంథంలో రాసుకున్నాడు. నా గతాన్నంతా కొట్టివేసి నాకు నూతన జీవితం ఇచ్చాడని నీవు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ గడుచుకుందాం. గుర్తుపెట్టుకోండి, రేపు ఆదివారం ప్రభుదినం, అలాగే 26వ తారీఖు
ప్రభు చిత్తమైతే రిపబ్లిక్ డే సందర్భంగా బెంగళూరులో 1 డే గెట్ టుగెదర్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మనందరం కలిసి ప్రభువుని ఆరాధించడానికి, అలాగే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం. మీ ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. మీరు ప్రార్థించండి. రాలేని వారు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. మీ ప్రార్థనలు తప్పకుండా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ్ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిరునామా గమనించండి. YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను.